హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి భోగి డే వ్లాగ్ అన్నట్టు. సో భోగి రోజు అయితే మంచి ముగ్గులు అయితే వేసాము, నైట్ టైం అయితే వేసాము అన్నట్టు. ఇంకా మేమైతే ఆ రోజు మా వదిన అయితే వచ్చినుండే భోగి రోజే. ఇంకా వాళ్ళ ఇంట్లో భోగి పండుగ అయిపోయాక ఇంకా ఇంటికైతే వచ్చింది. ఇంకా మేమందరం కలిసి అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. అంతకుముందే కాలనీలో అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఉండే. సో ఇంకా కాలనీలో అక్కడ అయిపోయాక ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినుండే. అయితే స్వర్ణగిరి మాకైతే ఒక 1 అవర్ అయితే పట్టింది. మా ఇంటి నుండి అయితే దగ్గరనే ఉంది అనిపించింది. అసలు ఇన్ని డేస్ అసలు వెళ్ళనే లేము. ఈసారి ఏంటో అలా సడన్గా మా వదిన వల్ల అయితే వెళ్ళాము. మా వదిన ఇంకా వెళ్దాం ఏడుకు ఒక దగ్గరికి అనేసరికి అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే పౌర్ణమి అయితే ఉండే. ఎంత బాగుందో అసలు. అలా సన్ చూస్తుంటే చంద్రుడు చూస్తుంటే బాగా అనిపించింది. ఇంకా ఇంకా టెంపుల్లో అయితే ఎంత బాగా డెకరేషన్ ఉందో నిజంగా. స్వర్ణగిరిలో అయితే మనకి నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా డే టైం అయితే ఎలా ఎలా ఉంటుందో అయితే నేనైతే చూడలేదు, కానీ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. కానీ అక్కడ అసలు ఫోన్స్ అయితే అస్సలు అలౌ చేయలేదు. ఇంకా మా పిల్లలకైతే స్వెటర్లు అవన్నీ వేసి అయితే తీసుకొని అయితే వచ్చినాను. ఎందుకంటే చాలా చల్లగా అయితే ఉంది కదా వెదర్, అందుకనే. ఇంకా అక్కడ ఫోన్స్ అయితే అలౌ చేయలే అన్నారు కదా. అసలు నేను అన్ని మంచి వీడియోస్ తీద్దాం అనుకుని అక్కడ పెద్ద గంట అయితే ఉంటుంది కదా. ఇంకా స్వామివారు అలా శేషనాగు మీద అలా పడుకొని అయితే ఉంటాడు కదా. అవేవి అయితే అసలు తీయనే లేదు అసలు. అప్పుడే మేము పోయినప్పుడు ఎందుకు అలా చేశారో ఏమో మరి, వీడియోస్ ఫోన్స్ అలౌ చేయకుండా. ఇంకా టెంపుల్ అంతా బాగా అయితే డెకరేషన్ చేశారు కదా. ఇంకా పాదాల కాడికెళ్ళి మనం స్టార్ట్ అయితే ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ మీదకి అయితే అలా వెళ్తే మొత్తం మనకి ఇంకా మనం లోపలైతే ఎంత క్యూ లైన్ ఉందో అసలు. అక్కడక్కడనే ఒక 3 అవర్స్ దింపిరు అసలు. అంత పబ్లిక్ ఉండే ఆ రోజు. ఇంకా ఇదే మెయిన్ ద్వారం అనుకుంటా. సో ఇక్కడ పెద్ద హనుమాన్ కూడా ఉన్నాడు అన్నట్టు, హనుమంతుడు. ఇంకా మేమందరం అయితే ఒక సెల్ఫీ అయితే తీసేసుకొని ఇంకా ఇది కౌంటర్స్లో అయితే ఫోన్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా అందుకని ఒకసారి అయితే పిల్లలను అయితే వీడియో అయితే తీస్తుండే. వాళ్ళకైతే భలే పెట్టిర్రు నామాలు. ఇలా మంచి నామాలు పెట్టుకుంటే బాగా అనిపించింది. మేము అందరం పెట్టుకున్నాం అసలు నామాలు అయితే. ఇంకా పౌర్ణమి రోజు అన్నాను కదా, ఆ చంద్రుడిని అయితే అలానే చూపిస్తూనే ఉన్నాను. ఇంకా మా దర్శనం అయితే అయిపోయే వరకు 3 అవర్స్ అయితే అయ్యింది కదా. సో ఇంకా 3 అవర్స్ తర్వాత మేమైతే వచ్చినుండే బయటికి. ఇంకా స్వామివారు అయితే ఎంత బాగుండో అసలు, నిజంగా చాలా బాగుండు. మొత్తం గోల్డ్తో నింపేసిరు అసలు. ఇంకా అన్ని పండ్లతో అయితే డెకరేషన్ అయితే ఉండే లోపల. ఇంకా ఈ స్టెప్స్ మీదకి వెళ్ళి కిందికి వెళ్ళి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. మా చింతలు అయితే నడుస్తూ ఉంటుంది, అందుకనే మా వదిన ఇంకా మా లల్లి ఇద్దరైతే కలిపి అలా నడిపిస్తున్నారు చింతలిని అయితే. ఇంకా మేము అక్కడ కొంతసేపు అలా కూర్చొని అయితే వెళ్ళిపోయాము. మేము మా దర్శనం అయిపోయేవరకు 8:30 అయ్యింది నైట్. 6:30 అలా అప్పుడైతే వచ్చినండి మేమైతే దర్శనానికి. అంటే మేము వచ్చేవరకు 6:30 అయింది టెంపుల్కి వచ్చేవరకు. ఇంకా ఇక్కడైతే ఇంకొంచెం ఫొటోస్ అయితే దిగాము మేమందరం. ఇంకా తర్వాత అయితే మేము వెళ్ళిపోతున్నాం. మేము వచ్చేటప్పుడే నైట్ డిన్నర్ అయితే ఇంటి దగ్గరనే ప్యాక్ చేసుకొని అయితే వచ్చినుండే. అయితే ఇంకా మేమేం తినలేదు, కానీ పిల్లలకన్నా తినిపిద్దాం అయితే అనుకునుండే. అందుకనే దారిలో అయితే ఇక్కడ టీ స్టాల్ దగ్గర అయితే ఆగేసి ఇంకా మేమైతే మంచి టీ అయితే తాగి పిల్లలకైతే ఇంకా మేము తెచ్చిన డిన్నర్ అయితే తినిపించేస్తాము. ఇంకా వాళ్ళైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు అలా తినేసరికి. ఇంకా నెక్స్ట్ డే అయితే సంక్రాంతి డే అన్నట్టు. ఇంకా సంక్రాంతి రోజు అయితే ఫస్ట్ అయితే ఇంటి ముంగట అయితే ముగ్గేసేసి కిందికి వెళ్దాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే అసలు నైటే వేసుకుందాం అనుకుని మేము వచ్చే వరకు 12 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా మాకు ఓపిక లేదన్నట్టు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ముగ్గురం ఉన్నాం కదా వేసుకుందాంలే ముగ్గు అన్నట్టు ఇంకా మెల్లగా అయితే వేసినాం అన్నట్టు. ఇంకా రోజు ఎంత చల్లగా ఉందంటే మా ఇంటి దగ్గర ఉండే కొండ అయితే మాయమైపోయింది. ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇంకొంతసేపు అయినా కదా అసలు కొండ మొత్తం కనబడకుండా మొత్తం మూసుకుపోయింది. అంత మంచు కురుస్తుంది అన్నట్టు. చాలా ఫాగ్ అయితే ఉంది. ఇంకా మా వదిన అయితే ఇలా నెమలి అయితే వేసేసింది. చూడండి ఇప్పుడు దాకా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. అసలు పక్కన బిల్డింగ్స్ ఏవి కూడా కనిపించినంత అట్లా ఉంటే అసలు చాలా పొగమంచు అయితే నిండిపోయిన ఉండే. ఇంకా లాస్ట్కి అయితే ఇలా అయితే ముగ్గేసేసి ఇంకా మేమైతే నేను మా అక్క వదిన ముగ్గురం అయితే కిందికి వెళ్ళి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాము. ఇంకా కింద ముగ్గు అయితే మా అక్క అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ మా అక్క మెయిన్ ముగ్గు వేస్తే ఇంకా నేను మా వదిన కలిసి అయితే అదైతే మంచిగా కలర్స్ అయితే నింపాము. మా అక్క అయితే చాలా బాగా వేస్తుంది ముగ్గులు అయితే.
చాలా బాగా డిజైన్ చేస్తుంది. చుక్కల ముగ్గులు కానివ్వండి, ఇలా డిజైన్స్ కావండి, ఏవైనా మంచిగా వేస్తుంది అన్నట్టు. ఇంకా మా లల్ల అయితే మంచి పురుసత్తుగా కూర్చొని మరీ ముగ్గులు వేస్తుంది. ఇంకా ఆంటీ వేస్తుంది, పక్కన ఆంటీ, అందరం కలిసి ఒకటేసారి వేసుకున్నట్టు అయితే అనిపించింది. ఇంకా ఆ రోజు ఎవ్వరు కూడా వేయలేరు మా గల్లీలో నైట్, మేమే అనుకుంటే ఇంకా మా గల్లీలో వాళ్ళు కూడా వేయలేరు అన్నట్టు. ఇంకా సరేలే అని ఇంకా అందరం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే వేస్తున్నాము. ఇంకా మా పక్కన అయితే ఇంకా చాలా బాగా వేస్తుంది తన ముగ్గు అయితే చాలా బాగుంటుంది. సో ఇదే ఆ ముగ్గు, ఇంకా మంచిగా వేస్తుంది ఎప్పుడు. ఈ ఇయర్ కూడా బాగా వేసింది కదా. ఆ ఆంటీ అయితే వేస్తుంది ఏంటి, ఇది చుక్కల ముగ్గులు, ఇలా గీతల ముగ్గులు ఉంటాయి కదా, అవైతే చాలా బాగా వేస్తుంది. నాకైతే ఆంటీ వేసే ముగ్గులు అంటే చాలా ఇష్టము. అందుకనే ఆంటీ ముగ్గు కూడా మీకైతే చూపిస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా ముగ్గులు వేస్తా అంటున్నారు. అసలు వాళ్ళు ఇవ్వలేకుండే, మార్నింగ్ నైట్ లేట్ అయిపోయింది కదా. ఇంకా లేచాకైతే ఇంటి ముంగట వేస్తా అంటే మేము వేయనీయలేదు. అయితే ఆంటీ వాళ్ళ ఇంటి ముంగట బాగానే ప్లేస్ ఉంది అన్నట్టు. ఇంకా అక్కడ కూర్చొని మరి వాళ్ళు ముగ్గు డబ్బా తీసుకొని పోయి ఉంటాయి కదా, సో డిజైన్స్ వేసేటివి, వాటితో అయితే వాళ్ళు వేస్తున్నారు. సరేలే పోనీ అని అయితే ఊరుకున్నాం, వేయని అని. వద్దు ఆంటీ కొడుతుంది మళ్ళీ. ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసి అయితే ముగ్గు అయితే వేసిర్రు. ఇంకా మా వాకిట్లో అయితే ముగ్గులు అయితే ఇలా అవుతున్నాయి అన్నట్టు. ఇంకా మొత్తం అయిపోలేకుండే అప్పుడైతే. ఇంకా ఇప్పుడైతే మొత్తానికైతే ముగ్గులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 4 ముగ్గులు అయితే వేస్తుండే. ఫస్ట్ 3 ముగ్గులు వేసినాం, మళ్ళీ 3 వేస్తే 3 వేయద్దు అని మళ్ళీ పక్కకు ఇంకోటి వేసి మొత్తం 4 అయితే చేసినాం ముగ్గులను మొత్తము. ఇంకా లాస్ట్కి ఇంకా కొంచెం టచ్అప్స్ అయితే ఇచ్చేస్తుంది అక్క, అలా మొత్తం వేసేసి మొత్తం మీద అయిపోయింది. అయితే లాస్ట్కి మౌదిన అక్క ఇద్దరు అయితే హోలీ అయితే ఆడుతున్నారు. ఇది హోలీ పండుగనా సంక్రాంతి అని అనుకుంటూ మరి జోక్స్ అయితే వేసుకుంటూ ఇంకా మేమైతే సెల్ఫీ వీడియో అయితే దిగాము. ఈ ముగ్గు అంటే ఈ ఇయర్కి మేము వేసిన ముగ్గులని గుర్తుకి మేమైతే ఇలా అయితే దిగినుండే. ఈసారి మా లల్లి కూడా బాగా వేసింది, అసలు మంచి కలరింగ్ అయితే వేసింది మొత్తము. ఇంకా ఫైనల్గా అయితే మా ముగ్గులు అయితే చూడండి. ఇంకా అక్క అయితే ఒక ఫోటో అయితే తీశాను, ఎందుకంటే అక్క చాలా బాగా నిజంగా మస్తు ఉంటుంది, అందుకనే అలా అంటున్నాను. ఇంకా మీరు సంక్రాంతి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, మీ ఇంట్లోనే అయితే సెలబ్రేట్ చేసుకున్నారా, నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే లాస్ట్లో అయితే ఇంకొకసారి అలా వీడియోకి పోజ్ ఇచ్చుకుంటూ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే దిగామన్నట్టు. సో ఇలా అయితే అయ్యింది. మొత్తం ముగ్గులు అయితే ఫుల్గా మంచిగా అయితే వేసేసినాము. ఇంకా అత్తమ్మనేమో కిందికి అయితే రాలేదు. ఏంటంటే మేము అందరం కింద ఉండేసరికి అత్తమ్మ ఒకటి కిచెన్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా అత్తమ్మ వంట చేసుకుంటూ పైనే ఉంది టిఫిన్ చేసుకుంటూ. ఇంకా మేము వెళ్ళాక అయితే ఇంకా కొన్ని వంటలు అయితే చేయలేకుండా అవైతే చేసింది. వదిన అయితే ఈ ఆలు కర్రీ అయితే చేసింది, ఆలు ఫ్రై చాలా బాగుంది అసలు. ఇంకా మేము ఆ రోజు బజ్జీ కూడా చేసుకున్నాం, బిర్యానీ. ఇంకా మా అత్తమ్మ అన్ని ఆకుకూరలు కలిపి చేస్తుంది కూర, సో ఆ కర్రీ ఇవన్నీ అయితే మేమైతే వండుకున్నాము. ఇంకా టొమాటో చట్నీ ఇవన్నీ చేసినుండి. ఇంకా ఫస్ట్ ఇంకా మగవాళ్ళందరికీ పెట్టేసి ఆ తర్వాత అయితే మేము అందరం అయితే కూర్చొని అయితే తిన్నాము. ఇలా అయితే మా సంక్రాంతి పండుగ అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.